5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో అరకు ఎప్పుడైనా కొంచెమైనా ఏ కోసానైనా ఈ 10 సంవత్సరాల్లో డెవలప్ అయ్యిందో లేదో మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 600 కోట్లు ఇస్తానన్నారట కదా, టూరిజం డెవలప్మెంట్ చేస్తానన్నారట కదా, ఇచ్చారా అన్న? వచ్చిందా? 600 కోట్లంట, 1 కోటైనా వచ్చిందా? టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు? రోజా అట కదా, జబర్దస్త్ రోజా. ఆమెమో జబర్దస్త్గా ఉండాలి, అరకు ఏమైపోయినా పర్వాలేదు, ఒక్కసారి కూడా రాలేదట కదా, 1 రూపాయి ఇచ్చింది లేదట. మరి ఎందుకైనా వీళ్ళకి ఓట్లు వేయాలి? ఆలోచన చేయండి. ఎవరు ఆలోచించారు? మీ ప్రజల గురించి, మీ అవసరాల గురించి. ఇక్కడ టూరిజం డెవలప్ అయ్యి ఉంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి బిడ్డలకు. 600 కోట్లు ఇస్తామని చెప్పిన వాళ్ళు కనీసం 60 కోట్లు కాదు, 6 కోట్లు కాదు, 1 కోటి కూడా ఇవ్వకపోతే మరి మీ పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం చెప్పింది బీజేపీ పార్టీ? అయితే ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు, వచ్చిందా? ఇక్కడ మెడికల్ కాలేజ్ రావాల్సి వచ్చిందా? ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు, అదైనా వచ్చిందా? ఏ ఒక్కటి రాలేదు. అటు టూరిజం లేదు, అటు డెవలప్మెంట్ లేదు. మరి ప్రజలు ఎట్లా బతకాలి? యథేచ్ఛగా మైన్ మాత్రం డోపినీ చేసుకుంటున్నారు, యథేచ్ఛగా హైడ్రో పవర్ ప్రాజెక్టులు అంట. అన్న ఉద్యమకారులు ఎంత కొట్లాడినా వేల కొద్ది మంది ప్రజలు నష్టపోతారు, 100ల కొద్ది గ్రామాలు నష్టపోతాయి అని ఎంత కొట్లాడినా కూడా మళ్ళీ వాళ్ళకి అదాని వాళ్ళకే ఆ ప్రాజెక్టులన్నీ కట్టబెట్టింది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళు ప్రాజెక్టుల అంత యథేచ్ఛగా ఇచ్చేస్తున్నారు, అంతగా లాభం బీజేపీ వాళ్ళకు లాభం చేకూర్చేలా పనిచేస్తున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసి ఒక్క కార్యక్రమైనా ఇక్కడ చేశారో లేదో మీరు ఆలోచన చేయండి.